డబ్బు కోసం పరిగెడుతున్నావా? ఈరోజు మన జీవితంలో ఏమి జరుగుతోంది? పిల్లలతో గడపడానికి టైం లేదు, డబ్బు సంపాదించాలి. దేవుని దగ్గర కూర్చోవడానికి టైం లేదు, వర్క్ చేయాలి. భార్యతో మాట్లాడటానికి టైం లేదు, టార్గెట్ పూర్తి చేయాలి. ఆదివారం చర్చ్ వెళ్ళడానికి టైం లేదు, ఓవర్ టైం చేయాలి. చివరికి ఏమి మిగిలింది? డబ్బు వచ్చింది, కానీ జీవితం పోయింది. కానీ ఆ పరుగు మీకు నిజంగా సుఖం ఇస్తోందా? బైబిల్లో సొలొమోను గురించి తెలుసు కదా. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. బంగారం, వెండి, రాజ్యాలు, సేవకులు అన్నీ ఉన్నాయి. ఆయన ఒక్క మాట చెప్పారు, నేను అన్నీ చూశాను, అన్నీ అనుభవించాను, కానీ అన్నీ వట్టివే. సొలొమోను అంత సంపదతో కూడా తృప్తిగా లేడు. ఎందుకంటే డబ్బు హృదయాన్ని నింపలేదు కదా. దానితో పాటు ఒకరోజు ఒక సిరిమంతుడైన యువకుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్లపై పడ్డాడు. అడిగాడు, గురువుగారు, నేను నిత్యజీవం పొందడానికి ఏమి చేయాలి? యేసయ్య చూశారు, ఆయనను ప్రేమించారు. ఇలా చెప్పారు, నీకు ఒక్క విషయం తక్కువగా ఉంది. నీ సంపద అన్నీ అమ్మేసి పేదలకు ఇవ్వు, తర్వాత నన్ను వెంబడించు. అలా అన్న వెంటనే అతని మొహం చీకటైపోయింది. తల దించుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతని దగ్గర చాలా సంపద ఉంది, ఆ సంపదను వదిలే హృదయం లేదు. అప్పుడు యేసయ్య శిష్యులకు చెప్పారు, డబ్బున్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. యేసయ్య ఒక గొప్ప మాట చెప్పారు, మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మిగిలినవన్నీ మీకు అదనంగా దొరుకుతాయి. అర్థమైందా? మొదట పరుగు డబ్బు వైపు కాదు, మొదట పరుగు దేవుని వైపు. డబ్బు దేవుడు ఇస్తాడు, కానీ దేవుణ్ణి డబ్బు ఇవ్వలేదు. సంపద మనిషిని చేయలేదు, దేవుడు మనిషిని చేశాడు. అందుకే సంపద వెనక పరిగెత్తే ముందు ఒక్కసారి దేవుని ముందు ఆగు. నేటి మెసేజ్ చాలా సింపుల్ గా, డబ్బు చెడ్డది కాదు, డబ్బు అవసరమే, కానీ డబ్బు దేవుడు కాదు. డబ్బు గమ్యం కాదు, డబ్బు జీవితం కాదు. దేవుడు నీకు సంపద ఇవ్వాలని కోరుకుంటున్నారు, కానీ ఆయన మొదట నిన్ను కోరుకుంటున్నారు. నీ జీవితంలో ఈ రోజు నుండి మొదట దేవుడు, తర్వాత మిగిలినవన్నీ. ఆమెన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్ కి.